నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో వర్షాకాలం వచ్చేలోపు మన దగ్గర ఉన్నటువంటి ఖాళీ అయిపోయిన కుండీలన్నింటినీ లైట్ వెయిట్గా బరువు లేకుండా ఎలా నింపుకోవాలి అని చూద్దాము. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. ఏవైనా సరే 30 రూపీసే. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇక్కడ చూసారు కదా, మనకు ఈ సమ్మర్లో చాలా కుండీలు అనేవి ఖాళీగా ఉంటాయి కదండి. వాటికి హోల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆకులు రాలే టైం కదా, కొమ్మలు అనేవి కట్ చేస్తూ ఉంటాము, ఆకులన్నీ తీసేసుకుంటూ ఉంటాము. ఇంట్లో పుచ్చకాయలు, తర్వాత చల్లగా ఉండడం కోసం చాలా రకాల ఫ్రూట్స్ అవి వాడుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఉంచుకోండి. తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి కుండీలకి హోల్స్ పెట్టుకున్నాం కదా, వాటికి తీసేసిన ఎండిపోయిన ఆకులు, ఇందులో కొంచెం బూడిద కూడా కలిసి ఉందండి. చూసారు కదా, బూడిద ఉంది. బూడిద, ఎండిపోయిన ఆకులు, తర్వాత పచ్చి ఆకులున్నా సరే పర్లేదు, తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ కింద వేసేసుకోండి. తర్వాత ఇక్కడ నేను కోకోపీట్ వేస్తున్నానండి. మీ దగ్గర కోకోపీట్ ఉంటే వేసుకోండి, లేదు అంటే గనక అట్ట ముక్కలు కానీ లేదంటే వరిపట్టు ఉంటుంది కదా, అదైనా వేసుకోండి. ఎందుకంటే మనకు కుండు అనేది బరువుగా ఉండకూడదు, అలాగే సాయిల్ అనేది లూజ్గా ఉండాలి. కాబట్టి మట్టి తక్కువ వాడాలి. ఇవన్నీ కనుక వేసి ఇప్పుడు రెడీ చేసి ఉంచుకున్నామంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా వేపపిండి వేసుకోండి. మీ దగ్గర వేపపిండి లేకపోతే కనుక దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా, అదైనా వేసుకోండి. ఎందుకంటే మనం ఈ తీసేసిన ఆకుల నుంచి కానీ ఏదైనా కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండడం కోసము కొంచెం ఫంగిసైడ్ వేసుకోండి. మీరు ఇది బెస్ట్ టైం అండి, ఈ సమ్మర్ అనేది. కుండీలు అనేది ఇలా నింపి పెట్టేసుకోవచ్చు, లేదంటే కంపోస్ట్ అయినా చేసుకోవచ్చు. మీరు కంపోస్ట్ చేయడం కంటే కూడా ఇలాగ పార్ట్స్ అన్నీ కూడా నింపి పెట్టేసుకున్నారనుకోండి, మనకు వర్షాకాలం రావడమే వెంటనే విత్తనాలైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే మనము ఆల్రెడీ ప్లాంట్స్ వేసుకొని ఉంటాం కదా, సీడ్లింగ్స్, వాటిని డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. కొంతమంది కంపోస్ట్ చేసినప్పుడు పురుగులు వస్తున్నాయి అలా అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా ఈజీ మెథడ్ అండి. ఎటువంటి వాసన ఉండదు, పురుగులు ఉండదు. డైరెక్ట్గా మనకు మొక్కకు కావాల్సిన చాలా రకాల పోషకాలు అందుతాయి. అలాగే సాయిల్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మట్టి తక్కువ వాడతాము. ఫస్ట్ చూసారు కదా, ఎండిపోయిన ఆకులు అవన్నీ వేసాము, తర్వాత కోకోపీట్ వేసాము. తర్వాత మళ్ళీ మీ దగ్గర చెప్పాం కదా ఫ్రూట్ పీల్స్, అవన్నీ ఇప్పుడు మనము చాలా వాడుతూ ఉంటాం కదా, అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకొని అది ఒక లేయర్ వేసేసేయండి. మళ్ళీ కోకోపీట్ కానీ వరిపొట్టు కానీ కార్డ్బోర్డ్స్ కానీ ఇలా లేయర్స్ ప్రకారంగా వేసేసేయండి. తర్వాత వేసిన తర్వాత పైన ఒక 2 లేయర్స్ మాత్రమే మట్టి వేసుకోండి, ఎక్కువ మట్టి అవసరం లేదండి. మీరు పూజకు వాడేసిన పువ్వులు కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా లేయర్స్ వారీగా వేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కువ మంది పొరపాటు చేసేది ఏంటంటే, పురుగులు రావడానికి సాయిల్ అనేది తేమగా ఉండడం వల్ల అండి. ఎక్కువ తేమ ఉంది అంటే ఖచ్చితంగా పురుగులు, స్మెల్ అనేది వస్తాయి. మనము ఎంత అయితే తడి చెత్త తీసుకుంటామో అంతే పొడి చెత్త దానికి సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎండు ఆకులు ఇవన్నీ తీసుకుంటారు కదా, దానికి మనము ఈ ఫ్రూట్ పీల్స్ ఇవన్నీ వేస్తాం కదా, దానికి సమానంగా ఉన్నటువంటి మళ్ళీ తడి చెత్త వేయండి, పొడి చెత్త వేయండి. ఇందులో నేను కిచెన్ వేస్ట్ అంటే కూరగాయ తొక్కలు అవన్నీ ఏమీ వేయట్లేదండి. ఓన్లీ ఈ సమ్మర్లో అంతా మనం ఎక్కువగా ఫ్రూట్ పీల్స్ అవి వాడుతూ ఉంటాం కదా, అవి వాడిపోయిన పువ్వులు ఉంటాయి కదా, వాటితోనే చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక అవి కూడా వేసుకొని రెడీ చేసి ఉంచుకోవచ్చు. మనకు ఇంకా 3 నెలల టైం పడుతుంది కదా, ఈలోపు సాయిల్ అనేది ఫెర్టైల్గా తయారైపోతుంది. సగం కంపోస్టింగ్ ప్రాసెస్ జరిగిపోతుంది. మనము విత్తనం కానీ మొక్క కానీ పెట్టినప్పుడు అది 2-3 ఇంచుల లోపలికి వెళ్ళే లోపు కూడా ఇది కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. కాబట్టి మీరు ఈ విధంగా లైట్ వెయిట్గా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవచ్చు. మీరు నింపుకునేటప్పుడు అండి ఇలా లేయర్స్గా నింపుకుంటారుగా, పైకి బాగా ఫిల్ అయిపోయి పైకి వచ్చేసేలాగా నింపుకునేసేయండి. ప్రతిరోజు బెల్లం నీళ్లు కానీ, ఈ ఎక్కువ సమ్మర్ ఉంటుంది కదా, మట్టి అనేది ఆరిపోకుండా, అలాగే లోపల తేమ అనేది డ్రై అయిపోకుండా ప్రతిరోజు బెల్లం నీళ్ళు కానీ పుల్లటి మజ్జిగ కానీ చల్లుతూ ఉండండి. అప్పుడు చల్లుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కొంచెము మనం పై దాకా వేసాం కదా, అది కొంచెము కిందకి దిగిపోతుంది. అప్పుడు ఆ ప్లేస్లో మనం డైరెక్ట్గా విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మీరు నింపి పెట్టుకోండి. మీరు ఇలా కుండీలలో నింపుకోకపోయినా, కుండీలు లేవు అనుకుంటే సేమ్ ప్రాసెస్ అండి కంపోస్టింగ్ కూడా. వాసన, పురుగులు అలాంటివి ఎటువంటివి ఉండదు. సేమ్ ప్రాసెస్లో మీరు ఏదైనా పెద్ద డ్రమ్ము లాంటిది అలా పెట్టుకొని ఇలాగా మొత్తము ఎక్కువ క్వాంటిటీలో కంపోస్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. నేనైతే ఒక ట్యాంక్ కట్టించుకున్నానండి. అంటే 1 ఇయర్కి సరిపడా కంపోస్ట్ అంతా నేను ఆ ట్యాంక్లో చేసి ఉంచుకుంటాను.
అది నాకు ఒక 50 కిలోల వరకు అంత వస్తుందండి కంపోస్ట్. మీరు ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను ఇంతకుముందు ట్యాంక్‌లో ఎలా కంపోస్ట్ చేయాలో అది కూడా చేశాను. చూడండి ఒకసారి. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. కంపోస్టింగ్ వీడియోస్ కానీ, కొమ్మలతో ఈజీగా మొక్కలు ఎలా పెంచడము అనేది చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ చూశారు కదా, ఇవి బెల్లం నీళ్ళండి. ఒకసారి ఇలా చల్లేసి ప్రతిరోజు చల్లండి. ఎందుకంటే ఎక్కువ ఎండలు ఉన్నాయి కదా మనకు. కాబట్టి ప్రతిరోజు కూడా ఒకరోజు బెల్లం నీళ్ళు, ఒకరోజు పుల్లటి మజ్జిగ, ఒకరోజు బియ్యం కడిగిన వాటర్ ఇలాగా ప్రతిరోజు కూడా చల్లుతూ ఉన్నారంటే తేమ అనేది ఆరిపోకుండా ఈ సమ్మర్లో అస్సలు పురుగులు వాసన ఏమీ ఉండదండి. చాలా ఈజీగా ప్రాసెస్ అనేది మనము చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా మీ దగ్గర ఉన్న కుండీలన్నింటిని కూడా ఇలాగా నింపి ఉంచేసుకోండి. ఇక్కడ మీకు తెల్ల తెల్లగా రౌండ్స్గా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి పెర్లైట్ అండి. ఇది అంటే ఇసుక లేని వాళ్ళు ఈ పెర్లైట్ అనేది వాడుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, డ్రైనేజ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇది వాడుతున్నాను, చాలా బాగుంది. సాయిల్ మిక్స్ లో అలాగే సీడ్స్ కోసము సీడ్స్ మిక్స్ లో కూడా మనము కలిపి ఉంచుకోవచ్చు. ఇవన్నీ నేను కుండీలు ఇలాగా నింపి ఉంచేసుకున్నాను. మీరు కూడా ఈ సమ్మర్లో మీ దగ్గర కుండీలు ఖాళీగా ఉన్నా లేదంటే కంపోస్టింగ్ చేసుకోవాలన్నా ఇది బెస్ట్ టైము. ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.